Hello everyone, this is Dr. Swarna, fertility consultant, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ విజయనగరం బ్రాంచ్. సో ఫెర్టిలైజేషన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో యూజువల్గా ఆడవాళ్ళలో ప్రతి నెల ఎగ్ అనేది డెవలప్ అయ్యి ఎగ్ అనేది ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ట్యూబ్లో వెయిట్ చేస్తుంది. అయితే ఈ ఎగ్ అనేది మనకి 12 to 24 hours వెయిట్ చేస్తుంది స్పర్మ్ కోసం. సో అదే టైంలో భార్యాభర్తలు కలిసినట్టయితే వీర్యకణాలు అనేవి వెజైనా నుంచి గర్భసంచిలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ట్యూబ్స్లోకి ఎంటర్ అయ్యి ట్యూబ్లో ఎగ్ అండ్ వీర్యకణం కలిసి మనకు ఒక ఎంబ్రియోగా తయారవుతుంది. సో దీన్ని మనం పిండం అని కూడా అంటాం. సో ఈ ఫామ్ అయిన ఎంబ్రియో మనకి మళ్ళీ ట్యూబ్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి గర్భసంచిలో వచ్చి అతుక్కొని ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇలా మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ప్రెగ్నెన్సీ మీకు రావాలంటే మనకి ఎలాంటి కండిషన్స్ ఉండాలి? ఒకటి, మగవాళ్ళల్లో వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల కదలికలు బాగుండాలి. అంతేకాకుండా ఆడవాళ్ళలో వచ్చేసరికి గర్భసంచి బాగుండాలి, ద్వారం బాగుండాలి, గర్భసంచి పొర బాగుండాలి, ట్యూబ్స్ 2 ఓపెన్గా ఉండాలి, అండాశయాల్లో ఎగ్స్ అనేవి బాగుండాలి, ఎగ్ అనేది డెవలప్ అయ్యే శక్తి ఉండాలి, రిలీజ్ అయ్యే శక్తి ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.